అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరి అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓబి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టు కానీ ఇంకా ఏవో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడ చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావటం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదు తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. ఎమినెంట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు. పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గవర్నమెంట్లు వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యని పెంచడం లేదు. కాబట్టి ప్రజలు ఛార్జెస్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి తీసుకుంటారని చెప్పేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నారు. మరి పిఠాపురం ముఖ్యంగా మున్సిపల్ పట్టణం మరి మనం చూసుకుంటే దేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడ ఉంది. పురుహూతికి అమ్మవారు ఉన్నారు. అలాగే త్రిగయల్లో ఒకటైన పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. మరి దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఇక్కడ ఉన్నారు. ఈ దేవాలయ పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడు ఇక్కడ పిఠాపురంలో ఉన్నాడు. కాబట్టి ఈ దేవాలయాల సందర్శనకి దేశంలో నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పిఠాపురం తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి పారిశుద్ధ్యం చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు అఖిల పక్షం తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పట్టణం నలువైపులా పెరిగింది, జనాభా పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలు లేవు. ఎప్పుడో గతంలో మరి 24 వార్డులు ఉన్నప్పుడు సిబ్బంది నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన కానీ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఈ మున్సిపల్ కార్మికుల నియామకాలు లేకపోవడంతో దాని మీద మరి స్టే ఉండడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియామకాలు లేవు. ఇక్కడ కింద స్థాయి పనిచేసే కమిషనర్లు వీళ్ళు కూడా మరి పై అధికారులకు కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకెళ్లకపోవడంతో సమస్య మరింత జటిలమై ఈరోజు పట్టణంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి తక్షణం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకాలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. పుణ్యక్షేత్రం, మహారాజు లేని నేల, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు పాలిస్తున్న నియోజకవర్గం. అటువంటి పిఠాపురం దుర్గంధమయమైపోయింది. దోమలు విలయతాండం ఆడుస్తుంది. ప్రజల ఆరోగ్యంతో ఇబ్బందులు పెడుతుంది. ప్రజలకు ఆరోగ్యం లేదు, శానిటేషన్ లేదు. పిఠాపురం ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం కంపు కొడుతుంది. పిఠాపురం అంతాను సాక్షాత్తు దేవాలయాల్లో ఊరిది అయినప్పటికీ కూడా అనేక దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా యాత్రికులు పెరిగినప్పటికీ కూడా పిఠాపురం గురించి పట్టించుకున్న నాదులు లేరు. ఒక కమిషనరు, ఒక చైర్మన్, 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు పిఠాపురానికి. కానీ ఏ వార్డు అయినా దుర్భరంగా ఉంది. 30 వార్డులు ఉన్న 30 వార్డులకి 26 మంది శాశ్వత, 46 మంది తాత్కాలిక కార్మికులు ఉన్నారు. ఒకప్పుడు 24 వార్డులు ఉన్నప్పుడు 120 మంది మున్సిపల్ కార్మికులు ఉండేవారు. అయినప్పటికీ కూడా ఊరు పెరిగింది, వార్డులు పెరిగింది, జనాభా పెరిగింది, అవసరాలు పెరిగింది, మైకా వార్గం పెరిగింది. కానీ
సిబ్బంది మాత్రం పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరు పాలకులకి చెప్పిన వైనం లేదు, ఇక్కడ పరిస్థితులు చెప్పే పాపం లేదు. ఎవరు మట్టుగాలే, కమిషనర్ పట్టించుకోరు, స్టాఫ్ పట్టించుకోరు, పాలకులకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పలేదు కనుక వాళ్ళకి తెలియదు. పిఠాపురం పరిస్థితి గురించి ఈరోజు అఖిల పక్షం అంతా కలిసి మన రిపబ్లిక్ డే నాడు పిఠాపురం శానిటేషన్ బాగుపడాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్స్ అనుగుణంగా ఈరోజు పిఠాపురంలో మొత్తం ఈరోజు ఎజెండాగా పారిశుద్ధ్య కార్మికుల మీద ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకోమని చెప్పేసి చైర్మన్ గారిని కౌన్సిల్ కోవడం జరిగింది. దాని మీద ఈరోజు వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసి పిఠాపురానికి అనుగుణంగా సంఖ్య పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్కి వాళ్ళు పర్యవేక్షించి పరిశీలించి జనాభాకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, వార్డులకు అనుగుణంగా జనాభాను పెంచి ఈ పిఠాపురాన్ని కాపాడవలసిందిగా, దోమల నుంచి నిర్మూలించవలసిందిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం.